ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ కొట్టండి. మాకు చాలా సపోర్టుగా ఉంటుంది. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖంపైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే బ్యూటీ టిప్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. బ్యూటీ పార్లర్స్కి వెళ్లాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఇష్టదైవం పేరుని కామెంట్ చేయండి. చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యపిండి చక్కగా పనిచేస్తుంది. బియ్యపిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. మీ ముఖం బాగా మెరిసిపోతుంది. చాలామంది ముఖంపైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి. నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అరటిపండు గుజ్జులో 1 స్పూన్ పెరుగు అలాగే 1 స్పూను శనగపిండిని వేసి పేస్ట్ లాగా తయారుచేసి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయండి. వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటిస్తే 3 వారాల్లోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు. కానీ ఎన్ని చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. 1 స్పూన్ నిమ్మరసంలో 1 స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. మీ ముఖం మెరిసిపోతుంది. ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది. ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది. మనలో చాలామంది పెదాలు నల్లగా ఉంటాయి. మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేయండి. గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారు. కాని ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే ముఖంపైన ముడతలు ఏర్పడవు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 స్పూన్ నెయ్యిని తినండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫంక్షన్స్కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనపడాలంటే తేనెలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి. మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది. ముఖంపైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి. ముఖంపై ముడతలు తొలగిపోతాయి. తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి. కేవలం 10 రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ముఖంపైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. 1 వారం రోజులు ఈ చిట్కాను పాటించండి. ముఖంపైన పింపుల్స్ తొలగిపోతాయి. కొంతమందికి శరీరమంతా తెల్లగా ఉన్నా మెడ మాత్రం నల్లగా ఉంటుంది. మెడ నల్లగా ఉన్నవారు బియ్యపిండిలో కొంచెం పంచదారను కలిపి మెడపైన బాగా రుద్దండి. మెడ తెల్లగా మారిపోతుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పెడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయండి. వెంటనే చుండ్రు తగ్గిపోతుంది. అలాగే కళ్ల కింద నల్లమచ్చలు ఉన్నవారు కళ్ల కింద వేపాకు పేస్ట్ని అప్లై చేయండి. ఇక పీరియడ్స్ సమయానికి రావాలంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి. కరెక్ట్ టైంకి పీరియడ్స్ వస్తుంది. స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు పీరియడ్స్ సమయంలో నిమ్మరసాన్ని తాగండి. నెలసరి కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి. జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజు తాగండి. త్వరగా బరువు తగ్గుతారు. ముఖంపైన మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనపడాలంటే వారానికి 2 సార్లు తులసాకుల పేస్ట్ని మీ ముఖానికి అప్లై చేయండి. పాదాలకు పగుళ్లు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి. పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. చాలామంది ముఖం జిడ్డుగా ఉంటుంది. ముఖంపైన జిడ్డు తొలగిపోవాలంటే నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి. జిడ్డు తగ్గిపోయి మీ ముఖం నిగారిస్తుంది. జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు సోనలో అరటిపండు గుజ్జుని వేసి తల వెంట్రుకలకు అప్లై చేయండి. వెంట్రుకలు చాలా సాఫ్ట్గా మెరిసిపోతాయి. రాత్రి సమయంలో గురక పెట్టేవారు
ఎడమవైపుకు తిరిగి పడుకోండి. గురక తగ్గిపోతుంది. గుండె జబ్బులు, అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి చెంబుతో నీళ్లు తాగండి. దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది కీళ్ల నొప్పులు, అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మర్దన చేయండి. కీళ్ల నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి. బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. శరీరంలో రక్తం లేనివారు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. శరీరంలో రక్తం పెరుగుతుంది. బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. పులిపిర్లు ఉన్నవారు అరటితొక్కతో పులిపిర్లపైన రుద్దండి. త్వరగా పులిపిర్లు ఊడిపోతాయి. ముఖంపైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరి పట్టించండి. సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. మోచేతులు నల్లగా ఉన్నవారు కలబంద గుజ్జుతో మోచేతులను రుద్దండి. చాలామంది చర్మం ముడతలు పడడం, నల్ల మచ్చలు, రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్దండి. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు రోజ్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేయండి. ముఖానికి గోల్డెన్ గ్లో ఇస్తుంది. మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు. అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి. తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయను ఎక్కువగా తినండి. మైదాతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకండి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.